నిన్న రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదనేది నిన్న గుంటూరులో జరిగిన సంఘటనలు తెలియజేస్తా ఉన్నాయి. మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద దాడి, వారి ఇంటిని మరి తగలబెట్టించడం, హత్యా ప్రయత్నం చేయటం, ఇవన్నీ చూసుకున్నట్లయితే స్టేట్ స్పాన్సర్డ్ లా అండ్ ఆర్డర్ ని ధ్వంసం చేసే విధంగా ఉన్నదన్నట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడొచ్చు, కానీ ఎక్కడ జరిగింది, ఏం జరిగిందని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఈ సిబిఐ రిపోర్టు, ఈ తిరుపతి ప్రసాదం లడ్డూ మీద వచ్చిన తీర్పుకి ప్రభుత్వము నిజంగా జగన్ గారి మీద అంత కక్ష కోపం లేకపోయినట్లయితే, వారికి జగన్ గారి మీద ఉన్న ద్వేషం, జగన్ గారి మీద ఉన్న కోపంతో అతి పవిత్రమైన లడ్డూని అపవిత్ర ప్రచారం చేస్తున్నాం అనేది కూడా తెలియట్లేదు కూటమి పెద్దలకి. అందుచేతనే ఇంత తీర్పు వచ్చిన తర్వాత కూడా మరి నిజంగా ఎంత దారుణమైన విషయం అంటే, మీరు కూడా చూసే ఉంటారు టీవీల్లో, లడ్డూ ప్రసాదాన్ని ఒక ప్లేట్లో పెట్టి కింద లడ్డూకి బూందీలా పెట్టి జగన్ గారిని, అదేవిధంగా సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారి 3 ఫోటోలు వేసి కల్తీ జరిగింది అని చెప్పి సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫ్లెక్స్లు కట్టారు అంటే ఇది ఎవరి ప్రోత్సాహంతో జరుగుతుందనేది తేలాల్సిన అవసరం ఉంది. నిజంగా మీకు ధైర్యం ఉంటే వాళ్ళ ముగ్గురు ఫోటోలు వేసినప్పుడు పెట్టిన వాడి ఫోటో కూడా వేసుకుంటే తెలిసిపోను. మీరు పెట్టిన వాళ్ళ పేర్లు ఉండవు, పెట్టిన వాళ్ళ ఫోటోలు ఉండవు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎవరు పెట్టారు? ఎవరు ప్రోత్సహిస్తే పెట్టారు? ఎందుకోసం పెట్టారు? అంటే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా డైవర్ట్ చేయడానికి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేసినా పర్వాలేదు, ఒక పక్క ప్రసాదాన్ని అపవిత్రాన్ని ఇంకా అపవిత్రం చేసినా పర్వాలేదు, రాష్ట్రంలో ప్రజలు కొట్టుకు చచ్చిపోయినా పర్వాలేదు, డైవర్షన్ మాత్రం అయిపోవాలి అనే విధంగా నిన్న జరిగిన సంఘటన చూస్తే, మీరు ఫ్లెక్సీ పెట్టకపోతే గొడవే లేదు, ఎక్కడ గొడవ అనేది జరగడానికి కారణమే లేదు. పైగా ఫ్లెక్సీ పెట్టినా అంబటి రాంబాబు గారు చెప్పింది ఏంటి? మేము పోలీసులకి ఖచ్చితంగా చెప్పడం జరిగింది, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఆ ఫ్లెక్సీని మీరు తీయించండి, లేకపోతే మేము వచ్చి తీసేస్తాము అని చెప్పారు తప్ప మేము ఏ రకంగా ఇంకో రకంగా దారుణంగా కూడా దురుసుగా కూడా మాట్లాడలేదు ఆయన. అయినప్పటికీ పొద్దున్న అయినప్పటికీ కూడా తీయకపోవటం వల్ల ఆయన ఆ ఫ్లెక్సీని తొలగించడానికి అని చెప్పి చెప్పిన విధంగా వెళ్తే అప్పటికే మారణాయుధాలతో, అప్పటికే మీరు ఉద్దేశపూర్వకంగా అప్పటికే కొంతమంది నాయకులు, మహిళలు అందరూ చేరి ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, ఉన్నతమైన వ్యక్తులు కూడా ఫిల్డీ లాంగ్వేజ్, దారుణమైన పదాలు ఉపయోగిస్తూ ఆయన్ని మాట్లాడడం జరిగింది. ఎవరు తప్పు మాట్లాడినా తప్పే, వాళ్ళు కావాలని మాట్లాడాడు, ఈ ఆవేశంలో తప్పు మాటలు మాట్లాడాడు, రెండూ తప్పే. అక్కడ దురుసుగా మాట్లాడడం, దురుద్దేశంతో మాట్లాడడం, తప్పుడు లాంగ్వేజ్ తో మాట్లాడడం మొదలు పెట్టింది ఎవరు? మీరు టైం టు టైం వీడియోలు చూడండి, ఏ టైంకి ఏది జరిగింది అనేది చూస్తాం. దీనికి మొదటి కారణం ఎవరు? ముందు రోజు ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళు. ఇప్పటికి ఫ్లెక్సీ పెట్టిన వాడి మీద ఎఫ్ఐఆర్ లేదు, ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళు ఎవరో కనుగొనలేదు, కర్రల పట్టును నించున్న వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేదు, వాళ్ళ పేర్ల మీద లేవు. ఒక్కొక్కరు తిడుతూ లాంగ్వేజ్, దారుణమైన లాంగ్వేజ్ మాట్లాడుతుంటే వాళ్ళ వెనకాల సపోర్ట్ గా చేస్తున్నట్టుగా, ఎస్కాట్ నడుస్తున్నట్టుగా పోలీసులు నడిచే పరిస్థితి వచ్చింది. నేను పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాను, పోలీసు యంత్రాంగానికి చెప్తా ఉన్నాను, హోమ్ డిపార్ట్మెంట్ కి చెప్తా ఉన్నాం, మీరు ఎందుకు మీ ఉనికిని కోల్పోతున్నారు? ఎందుకు మీరు పావులుగా అవుతున్నారు? ఎందుకు మీ డ్యూటీని మీరు చేయట్లేదు? కర్రలు పట్టుకొస్తే అంతసేపు నుంచోబెడతారా మీరు? అంబటి రాంబాబు గారిని అక్కడే ఆఫ్ చేసి ఈ కర్రలన్నీ మీరు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు? కర్రలు ఎవరైతే తీసుకొచ్చారో, రాడ్లు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఎందుకు కూర్చోబెట్టలేదు? తిరిగి పైగా దౌర్జన్యం చేసిన వాళ్ళకి మీరు సపోర్ట్ ఇచ్చారు, బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వేశారు, రిమాండ్కి వేశారు, ఇవాళ జైలుకి వేశారు.
పైగా ఆయన ఇంటికి వెళ్ళి హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నించారు. ఇల్లుని అందరినీ తగలబెట్టారు. మరో బీసీ నాయకుడు మాజీ నాయకుడు జోగి రమేష్ గారి ఇంటి మీద మీరు దౌర్జన్యం చేశారు, ఇంటిని తగలబెట్టారు. అదే విధంగా యువకుడు మరి రాజకీయాల్లో ఉత్సాహంగా ఉన్న దేవినేని అవినాష్ గారినేమో ఆయన వెళ్లకుండా ఈయన సపోర్ట్ చేయడానికి అక్కడ ఉండడానికి మా నాయకుడు అన్యాయంగా జైల్లో పెడుతున్నారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారని వెళ్తే ఆయన్ని అరెస్ట్ చేసి అక్కడ పక్కన పెట్టేశారు. ఏంటి సంఘటనలు? ఎందుకు పెట్టాల్సి వచ్చేది? తిరుపతిలో ఎందుకు పెట్టాల్సి? అసలు ఈ ఫ్లెక్స్ పెట్టిన వాళ్ళు ఎవరు? ప్రభుత్వం కనుక్కుందా? ఫ్లెక్స్ పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకుందా? ఒక కేసు కాదు, ఫ్లెక్స్ పెట్టిన వాళ్ళ మీద తీవ్రమైన కేసు పెట్టాలి. ప్రసాదాన్ని అపవిత్రంగా మళ్ళీ ప్రసాదం వేసి అతి పవిత్రమైన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, ప్రతిష్టాత్మకమైన, పవిత్రమైన తిరుపతి ప్రసాదాన్ని బదనాం చేసిన వాళ్ళని శిక్షించే విధంగా బెయిల్ రాకుండా సెక్షన్లు పెట్టి లోపల వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వరకు ప్రభుత్వం అది తీసుకోలేదు. హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఫ్లెక్స్లు పెట్టిన వాళ్ళు చర్యలు తీసుకోరా? ఎవరైతే ప్రసాదం గురించి మాట్లాడారో వాళ్ళని వేసేయండి, ఎఫ్ఐఆర్లు వేసేయండి, పోలీస్ స్టేషన్ లో పెట్టేయండి, రిమాండ్ వేసేయండి, జైల్లో పెట్టేయండి. ఇంతేనా? అడగడానికి ప్రయత్నించారు అక్కడ జక్కంపూడి రాజా గారిని. ఆయన అడగడానికి ప్రయత్నిస్తే ఆయన ఇంట్లోంచి బయటకు రాకుండా మీరు ఆయన ఇంటి మీదకు పోలీసులు పంపేశారు. అసలు మీరు ఎవరైనా సామాన్య ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. కర్రలు పెట్టుకుని ఫ్లెక్సీ దగ్గర నిలబడ్డ వాళ్ళ మీద మీరు తీసుకున్న చర్యలేంటి? ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళ మీద మీరు తీసుకున్న చర్యలేంటి? ఇంటికి నిప్పంటించి హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళ మీద మీరు తీసుకున్న చర్యలేంటి? మీరు ఎన్ని రకాల ఎఫ్ఐఆర్లు వేశారు? ఎంత మందిని మీద కేసులు పెట్టారు? ఇప్పటికి లేదు. రజనీ గారు అడుగుతారు, ఆవిడని వేసేయండి లోపల. రోజా గారు అడుగుతారు, ఆవిడ లోపల వేసేయండి. అంబటి రాంబాబు గారు అడుగుతారు, లోపల వేసేయండి. జోగి రమేష్ గారు అడుగుతారు, లోపల వేసేయండి. అదే విధంగా గోవర్ధన్ గారు మాట్లాడతారు, ఆయన కూడా లోపల వేసేయండి. ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించిన వాళ్ళల్లా ఎందుకు ప్రశ్నించారు? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించిన వాడి మీద ఎఫ్ఐఆర్ వేయండి, ప్రశ్నించిన వాడిని జైల్లో పెట్టండి అనే పరిస్థితి ఉంది. దీన్ని ప్రజలు అందరూ గమనిస్తున్నారు. మేము కూటమి ప్రభుత్వానికి మా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి తరపున మేము ఒక్కటే కోరుతున్నాం, దయచేసి ఎవరైతే ప్రసాదం మీద మళ్ళీ మాట్లాడతారో వాడి మీద కేసు పెట్టే విధంగా తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వమే ఆపాలి. మళ్ళీ ఇది ఇచ్చిన తర్వాత కూడా ముఖ్యమైన హోదాల్లో ఉన్న వాళ్ళు కూడా తప్పుడుగా మాట్లాడడం అనేది క్షమించరాని విషయం. మేము బీజేపీ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఎందుకంటే దైవాన్ని ఇంకా బాగా దైవాన్ని నమ్మేవాళ్ళు, దైవం అంటే ప్రచారం చేసేవాళ్ళు, దైవాన్ని అత్యంత అద్భుతంగా ప్రచారం చేసే నిజంగా రాముణ్ణి పూజించే వాళ్ళైతే ప్రసాదం మీద మళ్ళీ మాట్లాడకుండా మీరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మీరు కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం, ఇక్కడున్న ప్రభుత్వం కూడా కేంద్రంలో భాగస్వామ్యం. ఈ తప్పు మీకు కూడా అంటుతుంది ఖచ్చితంగా. కూటమిలో ఎవరున్నారో అన్ని పార్టీలకి దీని మీద ఈ పర్యవసానాలన్నీ కూడా భరించాల్సిన పరిస్థితి ఉంది. మా అందరి భక్తుల మనోభావాల తరపున మేమందరం కోరేది ఒక్కటే, ప్రసాదం మీద దుష్ప్రచారం ఇంకా ఆపు చేయండి, ప్రసాదం మీద ప్రచారం అంతా కూడా స్టాప్ చేయండి. అదే విధంగా నిన్న మొన్నటి నుంచి జరుగుతున్న సంఘటనలో ప్రసాదం కోసం ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు తక్షణం చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి కేసులు కట్టాలి, జైల్లో వేయాలి. అదే విధంగా ఈ దాడులు, ఈ సంఘటనల్ని తీవ్రంగా పిఠాపురం వైఎస్ఆర్సీపీ కుటుంబం తరపున మేము ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలమైంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముందు సోషల్ మీడియా వాళ్ళ మీద పడ్డారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఒక కేసు కాదు, 2 కేసులు కాదు. రాయలసీమలో 2 పోలీస్ స్టేషన్లు, ఉత్తరాంధ్రలో 1 పోలీస్ స్టేషను, మరి కృష్ణా జిల్లాలో 1 పోలీస్ స్టేషను, వైజాగ్ లో 1 పోలీస్ స్టేషను, ఇలా పెట్టి రకరకాల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. తర్వాత ప్రెస్కి ఎవరైతే ఉపాధి హామీ సరిగా రాలేదంటే ఎఫ్ఐఆర్ వేయండి, అమ్మ ఒడి రాలేదంటే ఎఫ్ఐఆర్ వేయండి, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదంటే ఎఫ్ఐఆర్ వేయండి, రైతు భరోసా రాలేదని అడిగితే ఎఫ్ఐఆర్ వేయండి, ఎవరు ఏది ప్రజల కోసం అడిగితే వాళ్ళని తీసుకెళ్లి లోపల వేయండి, ఎఫ్ఐఆర్ పెట్టండి అనే పరిస్థితిలో చాలా చోట్ల నడిచాయి.
ఇప్పుడు మళ్ళీ ఇంకా మారణాయుధాలతో వచ్చి మీదకి వచ్చినా సరే మారణాయుధం వచ్చేవాడికి మా రక్షణ ఉంటది, అడిగిన వాడిని ప్రశ్నించిన వాడిని మాత్రం మేము లోపలేస్తామనే విధానం ఇప్పటి వరకు వచ్చింది. ఇదంతా కూడా మీరు చూసుకున్నట్లయితే ఒక 2 నెలల క్రితం ఒక రిపోర్ట్ వచ్చింది, డిసెంబర్ లో అనుకుంటాను. సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉన్న దాని మీద ఇస్తే, జమ్మూ కాశ్మీర్ గాని లేకపోతే ఎన్నో గొడవలు జరిగిన మణిపూర్ లో కూడా శాంతి భద్రతలు బాగున్నాయి. ఈ రాష్ట్రం లాస్ట్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఆల్ఫాబెటికల్ లో ఫస్ట్ ఉండే రాష్ట్రం శాంతి భద్రతల విషయంలో లాస్ట్ లో ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఒక రిపోర్టు నివేదికని ఇవ్వటం జరిగింది. మహిళలకి రక్షణ లేదు, చిన్నారులకి రక్షణ లేదు, సోషల్ మీడియా రక్షణ లేదు, కార్యకర్తలు మాట్లాడితే లోపలేస్తారు, నాయకులు మాట్లాడితే జైల్లో వేస్తారు. ఏంటిది? ప్రజలకు ఎక్కడ రక్షణ? ప్రజలు ఏం చెప్పుకోగలుగుతారు? ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణకి, స్వేచ్ఛకి అవకాశం లేదా? ఇప్పటికైనా ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ఇప్పటికి ఇన్ని సంఘటనలు జరిగాయి, ఒక్కసారన్నా ఒక ఐజీతో ఒక సమావేశం పెట్టి వాట్ ఈస్ ద సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఏదన్నా రివ్యూ చేసినట్టు ఎక్కడైనా ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఎందుకు ఇట్లా జరుగుతుంది, మన రాష్ట్రం ఎందుకు లాస్ట్ లో ఉంది, ఏ ఏ అంశాల మీద మన రాష్ట్రం లాస్ట్ లోకి వెళ్ళిపోయింది, ఎక్కడ మనం చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఎక్కడైనా మీరు రివ్యూ చేసినట్టు ఉందా? ఏదన్నా అంటే ఎదురుదాడి, ఏదన్నా అంటే డైవర్షన్, ఏదన్నా ఇష్యూ డైవర్షన్ చేయాలంటే కేసులు పెట్టి లోపల పడాలి. ఇది ఈ ఇష్యూ కిందే కనబడుతోంది. కాబట్టి దయచేసి మేము అందరం కోరేది ఒకటే, ఈ ప్రభుత్వాన్ని లడ్డు ప్రసాద విషయంలో పవిత్రతని కాపాడండి, దుష్ప్రచారం, కల్తీ ప్రచారాన్ని ఆపండి. 2, తప్పుడు కేసులు బనాయించడం అనేది స్టాప్ చేయాలి. 3, ఎవరైతే ఈ చర్యలన్నిటికీ 2 రోజుల నుంచి కారణమో, లా అండ్ ఆర్డర్కి ఎవరైతే ప్రాబ్లమో, దీన్ని ప్రోత్సహించిన వారు ఎవరున్నారో వాటినన్నిటినీ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా రివ్యూ చేసుకుని ఈ చర్యలు మళ్ళీ పునరావృతంగా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఉంది. ఆ విధంగా చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము. లేదంటే మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఆయన భయపడే వ్యక్తి కాదు, బెదిరిపోయే వ్యక్తి కాదు, చలించే వ్యక్తి కాదు, దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోగల వ్యక్తి, ఏ సిచ్యుయేషన్ అన్నా కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలిగిన వ్యక్తి. ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా ఇంక ఈ దుష్ప్రచారం ఆపకపోతే గ్రామ గ్రామాన మేము కూడా ప్రచారం చెప్పాల్సి ఉంటుంది. సిబిఐ రిపోర్ట్ లో ఏమి ఇచ్చారో రిపోర్ట్ కూడా చెప్పాల్సి ఉంటుంది. ఏ విధంగా అయితే మీరు కాలేజీలు అమ్మేసి కూడా అదేదో పవిత్ర కార్యక్రమం అని చెప్తే మేము కోట్ల సంతకాలు ఎలా సేకరించామో, రేపు ఈ ప్రసాదం, పవిత్రమైన లడ్డు ప్రసాదం మీద తప్పుడు సమాచారం గనక ఆపకపోతే గ్రామాన కూడా సిబిఐ రిపోర్ట్ లో ఏమి ఇచ్చారో, దీనికి బాధ్యులు ఎవరని ఇచ్చారో, ఈ ప్రసాదం గురించి ఏంటనేది మేము కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంతేకాదు ప్రజలు కూడా తిరగబడే పరిస్థితి వస్తుంది లా అండ్ ఆర్డర్ పాలితే. కాబట్టి శాంతి భద్రతల పరిరక్షణలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఫెయిల్ అయిందని సెంట్రల్ గవర్నమెంట్, మీరు ఎవరైతే అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నారో, అక్కడ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉందో, మీరు ఇచ్చిన రిపోర్టు ద్వారానే ఏపీలో శాంతి భద్రతలు బాగలేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వ రిపోర్ట్ లో ఉంది. కాబట్టి దయచేసి ముందు ఆ రిపోర్ట్ రివ్యూ చేసి పరిస్థితులను చక్కదిద్దండి, శాంతి భద్రతలను కాపాడండి. ప్రజల రక్షణ కోసం వైఎస్ఆర్సీపీ ఎప్పుడు పోరాటం చేస్తుంది.